హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. నిన్న జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. కొంచెం దీన్ని రోస్ట్ కూడా చేయబోతున్నాము. ఏంటంటే బిగ్ బాస్ షో లోపల అసలు హౌస్ మేట్సే అవ్వలేదు కంప్లీట్ గా. అయినా వాళ్ళకి టాస్క్లు ఇస్తున్నారు. టాస్క్ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఒక కంటెస్టెంట్ హౌస్ మేట్ గా మారడానికి అన్నట్టుగా టాస్క్ ఇస్తున్నారు. ఇక్కడ దాకా బానే ఉంది. అయితే నాకు విషయం అర్థం కాదు. అంటే ఏదైనా పోటీ అనేది సమవుజ్జిగా ఉండాలి. వాళ్ళు చేయగలిగేది ఉండాలి. శక్తికి మించింది అలా అది కాంపిటీషన్ ఎలా అవుతుంది అంటే ఇద్దరు వస్తాదుల్ని తీసుకొస్తే అమ్మాయిలకి అమ్మాయిలు, అబ్బాయిలకి అబ్బాయిలు, ఇట్లా ఒక రెజ్లర్స్ని తీసుకొచ్చి వాళ్ళని మీరు పోటీ పడి మీరు వాళ్ళతో గెలవగలిగితే ఏంటనేది అది అంతగా నాకు కనెక్ట్ అవ్వలేదు ఇన్ ద సెన్స్ అందులో ఒక సెన్స్ లేదు. బికాజ్ గట్టిగా ఉండేవాళ్ళు అంటే ఒక స్టామినా వరకు ఉండే వాళ్ళ స్టామినాకు తగ్గట్టుగానే ఇప్పుడు చీమ ఎంత బరువు మోయగలదో దానికి అంతవరకు ఇస్తే అది మోయగలిగితే అది విన్ అయినట్టు లెక్క నా దృష్టిలో. అంతేగాని ఏనుగంత ఇచ్చి నువ్వు చీమను మోయమని అది విన్ కాలేదు అని చెప్పడం ఏంటి? దేని లాజిక్? అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ కూడా గెలవలేకపోయారు. అదేదో ఊరికే పీపుల్కి మనం చూసే ప్రేక్షకులకి అదే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అన్నట్టుగా అనిపించింది. కానీ అది అసలు నా దృష్టిలో టాస్కే కాదు. అలాంటి టాస్క్లు ఇచ్చి మీరు హౌస్ మేట్ల కింద అవ్వండి అని అనడం అనేది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రెయిన్ కూడా ఉంటుంది. ప్రతి దానిలో గెలుపు ఓటముల మధ్యలో ఫిజికల్ స్టామినా అవసరమే, కానీ మెంటల్ స్టామినా కూడా ఉండాలి. అలాంటప్పుడు చాలా మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఎన్నో విక్టరీలు సాధించడం అనేది మనం చూస్తున్నాం. బిగ్ బాస్ హౌస్ లో చూసేది కూడా ఏంటంటే బయట ప్రపంచం ఎలా ఉందో ఆ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఇక్కడికి వస్తే వాళ్ళతోటి మనం ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలనేది అమెరికన్ బిగ్ బాస్ బిగ్ బ్రదర్ లో చెప్పిన మెయిన్ థీమ్ లైన్. ఇక్కడ కూడా మనం అదే థీమ్ తీసుకున్నాము. ఇక్కడ కనుక మీరు గెలవగలిగితే, ఇంతమంది మధ్య లోపల మీరు కనుక విన్ అవ్వగలిగితే బయట లైఫ్ లో కూడా మీరు ఎంతో మందిని ఎన్నో విషయాలు మీరు ఫేస్ చేయగలరు అనేది ఒక పాయింట్ ఉంది. అంతేగాని నువ్వు 20 కిలోగ్రామ్స్ అది బాక్సింగ్ లో కూడా 20 వెయిట్ లిఫ్టింగ్ లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ కాంపిటీషన్ లో అయినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరి కెపాసిటీస్ ఎంత ఉందో అంతే కాంపిటీషన్ ఉంటుంది తప్ప కెపాసిటీకి మించిన కాంపిటీషన్ ఉండదు. ఇది పక్కన పెడితే కాసేపు పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి హార్ట్ బీట్ రతిక అంటుందని ఆ అమ్మాయి చెప్పడం, ఈ అబ్బాయి వెకిలిగా డ్యాన్సులు చేయడం అక్కడ చాలా అసహ్యంగా ఉంది చూడటానికి కూడా. అది స్క్రిప్టెడ్ షో అని ఇంతవరకు తెలియలేదు. కానీ బిగ్ బాస్ షో నిన్న ఎపిసోడ్ చూస్తే మాత్రం స్క్రిప్ట్ అవ్వబోతుందా షో? బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా అంటే ఇదేనా కంప్లీట్ స్క్రిప్టెడ్ షో లాగా ఉండబోతుందా అనేది. అంటే నిన్న అబ్జర్వ్ చేశారో లేదో చాలా మంది రివ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ, నిన్న ఇచ్చిన టాస్క్ రాంగ్ టాస్క్ నెంబర్ 1. రెండోది వాళ్ళకి ఆ అమ్మాయికి అండ్ పల్లవి ప్రశాంత్కి రతికాకి మధ్య లోపల జెల్ అవ్వాలని బలవంతంగా స్క్రిప్టింగ్ చేయడము, వాళ్ళిద్దరి మధ్యలో లవ్ సీన్స్ క్రియేట్ చేయాలి, దాని ద్వారా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయాలని చూడటం అనేది రెండో తప్పు. అయితే ఈ రోజు ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఇంకొక వేస్ట్ టాస్క్ ఇచ్చారు. అదేంటంటే రతిక అనే అమ్మాయికి స్టెథోస్కోప్ ఇచ్చి అందరు బీపీలు చెక్ చేయి, బీపీలు హార్ట్ బీట్లు చెక్ చేయండి. ఈ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చారు. పెద్ద పులిహోర పల్లవి ప్రశాంత్. అది జనాలకు అందరికీ అర్థమైపోతుంది. ఓకే బ్రదర్, అంటే పల్లవి ప్రశాంత్ మీద కోపమేం లేదు, బట్ ఇది కంప్లీట్ గా స్క్రిప్టెడ్ షో అనిపించింది. ఆదిరెడ్డి లాంటి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మంచి రివ్యూవర్స్ వాళ్ళు ఇది స్క్రిప్టెడ్ కాదండి, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో కూడా నిన్న బిగ్ బాస్ షో జరిగితే చూస్తే మాత్రం మీరు ఇలా చెయ్యండి, నువ్వు పల్లవి ప్రశాంత్ అలాగే పులిహోర అతను కలుపుతూ ఉంటాడు, నువ్వు దాని లోపల ఇంకో 2 నిమ్మకాయలు పిండు అని చెప్పి రతికతోటి చెప్పినట్టు. ఫస్ట్ మనకి క్యారెక్టరైజేషన్సే తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇంకా 1 వీక్ కూడా పూర్తిగా లేదు. ఇంకా కొంతమంది కంటెస్టెంట్లు కూడా వచ్చేది ఉంది బయట నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదంటే షకీలా గారు కానీ, తర్వాత కిరణ్ రాథోడ్ కానీ, అలాగే అమర్దీప్, ప్రియాంక, వీళ్ళందరూ చాలా న్యూట్రల్గా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. శోభితా శెట్టి మాత్రం తను గత సీజన్స్లో ముమ్మైద్ ఖాన్ని గుర్తు చేస్తుంది. చిన్న దానికి ఏడ్ చేయడం, లేకపోతే పెద్దగా అరిచేయడం, ఈ 2 కనబడుతున్నాయి ఆ అమ్మాయి విషయంలో. సరైన గేమ్ ప్లాన్ కానీ గేమ్ కానీ ఏం కనిపించట్లేదు. ఆ అమ్మాయి ఓ పక్కన నువ్వు నా మాట వినట్లేదు అని అంటుంది, పక్క వాళ్ళ మాట వినకుండా జస్ట్ షటప్ అన్నట్టుగా అమ్మాయి వెళ్ళిపోతుంది. షటప్ అన్న మాట యూజ్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ గౌతమ్ కృష్ణ తోటి అలాగే మాట్లాడి నువ్వు చెప్పేది నేను చెప్పేది వినంటే ఒక మోనోపోలీ విధానం అమ్మాయిలో కనపడుతుంది. గౌతమ్ కృష్ణ కూడా సేఫ్ గేమ్లోనే ఉన్నాడు, సేఫ్ గేమే ఆడుతున్నాడు అనిపించింది, పెద్ద అగ్రెసివ్గా ఏం లేడు. సో ఇక్కడ మొన్న చూసాం రతిక నామినేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అమ్మాయి ఏం పని చేయట్లేదు, లేకపోతే అమ్మాయి డల్గా ఉందని అనే దాని మీద అమ్మాయి నామినేషన్స్ అయినాయి. సో ఈ రోజు ఎపిసోడ్ చూడండి. ఈ రోజు ఎపిసోడ్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.